ఈనాటి కార్యక్రమం అధ్యక్షులు సార్ మేకల వేణుగోపాల్ గారు కొన్ని విషయాలు చెప్పారు. విడిసిన బాణము గడిచిన కాలము తిరిగి రాదు. మీరు వచ్చారు కాబట్టి ఈ కాలాన్ని మేము సద్వినియోగం చేసుకోవాలనేది ఒక తాపత్రయంతో ఒక చిన్న అరేంజ్మెంట్ చేశాం. ఇక్కడ వచ్చి సార్ దయచేసి సానుకూలంగా రెక్కాడితే కానీ దొక్కాడని ఈడిగా గీత కార్మికుల బతుకులు ఈరోజు అనంతపురం జిల్లాలో ఉన్నాయంటే చాలా బాధాకరం. ఎందుకంటే ఇక్కడ ప్రతి ఒక్కటి కూడా అనంతపురం కళ్ళు సొసైటీ ఉంది, రాయదుర్గం కళ్ళు సొసైటీ ఉంది, కళ్యాణదుర్గం ఉంది, ధర్మవరం ఉన్నాయి, ఇవన్నీ ఉన్నాయి. కానీ దాని ఆలన పాలన ఎవరి మీద ఉందంటే సవరున్న వాళ్ళే ఉంటున్నారు. అర్హత కలిగిన గీత కార్మికులకు ఈరోజు ఏ లబ్ధి కూడా పొందలేకపోతున్నారు కాదు. దాన్ని మీరు కొంచెం చూసి ఆచి తూచి ఈ సొసైటీలలో ఏమి జరుగుతూ ఉంది అనేది చాలా ముఖ్యం సార్. ఒకటి, పెద్దవాళ్ళంతా చేరుతున్నారు, అక్కడ డిపార్ట్మెంట్ వాళ్ళు కలిసి పెద్ద పెద్ద వాళ్ళే అక్కడ సొసైటీలు వెళ్తున్నారు. కానీ ఎక్కువ గీతకారులు దొక్కాలని బతుకు అలాంటి వారి మీద ప్రేమాభిమానం చూసి దాని మీద వాళ్ళకు ఐడెంటిటీ కార్డు ఇవ్వడం కానీ వాళ్ళ యొక్క పరిశీలనగా సానుకూలంగా మీరు మరొకసారి జిల్లాకు వచ్చి సానుకూలంగా స్పందించవాలని కోరుతున్నాం. అదేవిధంగా నీరా సొసైటీల గురించి కూడా చెప్పారు సార్. నీరా సొసైటీ ఆల్రెడీ అనంతపురం జిల్లాలో జరుగుతూ ఉంది. నేను చెప్పినట్లు కూడా పెద్ద పెద్ద వాళ్ళు కలుసుకొని ఎక్సైజులతో వాళ్ళతో కలుసుకొని నీరా సొసైటీ అనే సరైన గీత కార్మికులకు నీరా సొసైటీ అంటే తెలియని పరిస్థితిలో మన అనంతపురం గీత కార్మికులు ఉన్నారు. దయచేసి ఆ నీరా సొసైటీని గురించి మీరు కొంచెము ఆలోచన చేసి మా అనంతపురం జిల్లాలకు న్యాయం చేయాలని కోరుతున్నాం సార్. అదేవిధంగా ఈత వనాల అభివృద్ధి సార్. ఈత వనాలు ఇంతకుముందు గత సంవత్సరంలో చంద్రబాబు ఉన్నప్పుడు రామారావు నాయుడు 5 ఎకరాలు ఈత వనాలు కూడా ఇవ్వడం జరిగింది. కానీ దానిని ఆలనా పాలన లేకుండా కొందరు యొక్క వ్యక్తుల చేతుల్లో అది ఆకుపోయడం కూడా జరుగుతుంది. అలాంటివి సర్వే చేపించి ఆ ఈత వనానికి కాపాడే విధంగా ఒక కమిటీని ఏర్పరిచేదిగా కోరుతున్నాం. ఈత వనాలు అనేది అభివృద్ధి కోసం మీరందరూ సహకరించాలని కోరుతున్నాం. అదేవిధంగా సార్, బ్రాండీ షాపులు రిజర్వేషన్ అన్నారు. లాస్ట్ మంత్ కూడా చూసాం, ఈ మంత్ కూడా అన్నారు. దయచేసి ఆ విషయంలో కార్మిక శాఖ మంత్రులుగా మీ వంతు కృషితో వెళుతున్నట్లే ఆ బ్రాండీ షాపుల విషయంలో ప్రతి జిల్లాకు ఏ విధంగా చేయాలి అది తొందరలోనే నిర్ణయించాలని కూడా ఒక ప్రభుత్వ ఉద్యోగిగా వినియోగించుకుంటున్నాం సార్. అదేవిధంగా గీత కార్మికులకు ఐడెంటిటీ కార్డు అనేది చాలా ముఖ్యం సార్. ఆ ఐడెంటిటీ కార్డు ఉంటే ఎక్కడైనా ఉద్యోగుల దగ్గర కానీ సీఎల్ కానీ ఎక్సైజీల దగ్గర పోయేదానికి చాలా ఆస్కారం ఉంటుంది. అలాంటి ఐడెంటిటీ కార్డుల కోసము మీరు ప్రయత్నం చేయాలని కూడా కోరుతున్నాం సార్. అదేవిధంగా సార్, కొత్త గీత కార్మికులకు సభ్యులుగా చేరాలంటే ఎందుకో ఇక్కడ డిపార్ట్మెంట్ వాళ్ళు సహకరించడం లేదు. కాబట్టి సీఐకి చెప్పి ఖచ్చితంగా కొత్తగా ఉన్న వాళ్ళు టెస్టింగ్ కోసమైనా సరే వాళ్ళని అందరినీ కూడా సూపరింటెండెంట్తో సంప్రదించి ఎవరు గీత కార్మికులుగా అర్హులైతారో టెస్టింగ్ చేసి వాళ్ళని ఆ సొసైటీలో చేర్పించే విధంగా తోడ్పడాలని మేమందరూ కూడా విన్నవించుకుంటున్నాం సార్. ఎందుకంటే మేమందరూ కూడా ఇక్కడ ఈడికి కూడా కార్మికులమే, గౌళ్ళందరూ కూడా మేము ఒకటే. కానీ రెక్కాడితేనే డొక్కాడని అలాంటి గీత కార్మికుల పట్ల ఉద్యోగులు ఎప్పుడు కూడా సపోర్ట్గా ఉండాలని ఇప్పుడు మాకు కార్మిక శాఖ మంత్రి వచ్చారు కాబట్టి ఆ సమస్యను ఖచ్చితంగా పరిష్కరిస్తారనే ఉద్దేశంతోనే మిమ్మల్ని వినిపించుకుంటున్నాం. అదే మేకల వేణుగోపాల్ గారు కూడా ఈ విషయాలను కూడా చర్చించి ఈ విధంగా చేద్దామని చెప్పారు. దయచేసి ఈ విషయాల్లో మీరు కల్పించుకొని మాకు న్యాయం చేయాలని కూడా కోరుతున్నాం. అదేవిధంగా జిల్లాల వైద్య కావచ్చు, ఎక్కడ పోయినా కూడా మా అనంతపురం జిల్లాలో జిల్లా ఈడిగా సంక్షేమ సంఘ సభ్యులు దగ్గర 1,00,000 పైన ఉన్నారు. కానీ ఇక్కడ జీవో 16 ప్రకారం అయితే మనకు ఇక్కడ గౌడ శెట్టిపల్లిగా శ్రీశైన యాత సంఘం అంటే జీవో 16
మన గౌతులచ్చన్న గారి ఆ రోజుల్లో తెచ్చారు. ఈ 5 ఉపకులాలు కూడా ఒకటే. ఆ 5 కులాలు ఉపకులాలు అయితే మనకు ఖచ్చితంగా 2 లక్షల జనాభా అనంతపురం జిల్లాలో దాటే విధంగా ఉంది. కాబట్టి దీని మీద కూడా ఆ జీవో 16 మళ్ళీ పునరుద్ధరించి మన 5 ఉపకులాలు కూడా మనం ఒక్కటే అనే విధంగా ఆ కార్పొరేషన్ కూడా డెవలప్ చేయాలని కూడా ఉద్యోగుల సంఘం తరఫున కూడా నేను కోరుతున్నాను సార్. అదేవిధంగా